హారిక దా తల్లి. అందరికీ నమస్కారం. హారిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సదాశివ బ్రహ్మం గారి రచనే, సాలు రాజేశ్వరరావు గారి సంగీతం, లీలమ్మ గారి గానం. భలే రాముడు సినిమా నుంచి ఓహో మేఘమాల. ఓహో ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా మెల్లమెల్లగరావేలా వినీలా దుడుకుతన మేలా వినీలా దుడుకుతన మేలా ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో గూటిలోన రామచిలుక నిదురపోతోంది గూటిలోన రామచిలుక నిదురపోతోంది చిలుక బెదిరిపోతుంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో తీయ తీయని కలలు కంటూ మురిసిపోతుంది తీయ తీయని కలలు కంటూ మురిసిపోతుంది మై మరచిపోతోంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో ఓహో మాటలు చాలా చక్కగా పలికావు, చాలా సంతోషం. అమ్మా, వినీలా దుడుకుతనమేలా కాదు, నువ్వు రాసిందే కరెక్ట్. వినీలా మేఘమాల ఈ లీలా దుడుకుతనమేల. ఎవరో కరెక్ట్ చేశారు, వినీలా దుడుకుతనమేల అని. వినీలా దుడుకుతనం అంటే అర్థమే లేదు. వినీల మేఘమాల ఈ లీల ఈ ఇలా ఎందుకు దుడుకుతనం నీకు అని అడగడం అనమాట. నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు ఈ లీల మేము కావాలని చిన్నప్పుడు పీలీల దుడుకుతనమేలా అని పాడేవారు. ఆవిడ పాడింది కాబట్టి పీలీల అని. ఇది
ఆ సినిమాలో ఉన్నటువంటి ఒరిజినల్లో ఉన్న కొన్ని పాటల్ని స్పృశించకుండా కొన్నిటిని తీసుకుని రాజేశ్వరరావు గారు తమ పద్ధతిలో మళ్ళీ మార్చి చేశారనమాట. అది ఘర్ ఘర్ మే దివాళీ హై, మేరా ఘర్ మే అంధేరా అని ఒక పాట చాలా ఉంటుంది. అది ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా మా ఇంటికి రాదా అన్న పాట కూడా చాలా పాపులర్. ఇందులో సావిత్రి గారి మీద పిక్చర్ చేసింది. ఏ సింగర్ అయినా సరే ఆర్కెస్ట్రా ఒకవేళ లేకపోయినా కూడా హాయిగా ఓ పెండ్లిల్లోనో పేరెంటంలోనో ఎక్కడైనా విడిగా పాడగలిగినటువంటి పాటలు ఇవన్నీ కూడా. చాలా బాగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. బెస్ట్ ఆఫ్ లక్.